వీరు ముచ్చెర్ల చంద్రశేఖర్ గారు, వీరి తండ్రి గారి పేరు రామస్వామి గారు, కడప జిల్లా బద్వేల్. వీరిది ఎలక్ట్రికల్ బిజినెస్. వీరిది అంతకుముందు కొద్దిగా బిజినెస్ సరిగ్గా నడవకపోవటం వలన కొద్దిగా వ్యాపార వ్యవహారాల్లోనూ అలాగే వివాహ విషయంలోనూ కూడా అడగటానికి వచ్చారు. 2.5 నెలల క్రితం వచ్చారంట. ఎన్ని నెలల క్రితం? అంతే స్వామి, 2.5 నెలల కూడా కాలేదు స్వామి. 2 నెలల క్రితం వచ్చారు. నేను 5 సంవత్సరాల నుంచి మంచి అమ్మాయి కోసం చూస్తున్నాను. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు. ఇప్పుడు మంచి సంబంధం కుదిరింది. యాక్చువల్గా ఆయన రావటం నాకేం చెప్పాడంటే, స్వామి మీ ద్వారా నాకు 2.5 నెలల క్రితం అదృష్టం పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు 50 కిలోలు బంగారం దొరికిందండి అన్నాడు. 50 కిలోలు బంగారం సంపాదించుకుంటారు ఏంటి కానీ దొరకటం ఏంటన్నా. అప్పుడు ఆయన మీరు ఇందాక చూపించారు ఫోటో. ఇప్పుడు ఆయన ఫోటో చూపించారు. కొద్దిగా ఆయన ఎదురుగుండా పెట్టండి, కిందకి కొద్దిగా పైకి పెట్టండి. మీ ద్వారా నాకు ఇప్పుడు 50 కిలోలు బంగారం వచ్చిందండి. నా మనసుకు నచ్చినట్టు వాళ్ళ కుటుంబాలకు మేము నచ్చాం, మా కుటుంబాలకు వాళ్ళకి నచ్చాం. బంగారం లాంటి అమ్మాయిని వచ్చేటట్టు చేశారు. మీ వల్ల నాకు లైఫ్ లాంగ్ అంతా బాగుంది. వ్యాపారం కూడా చాలా బాగా పెరిగింది, చాలా మంచిగా అయింది. అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నాం. వాళ్ళ కుటుంబం కానీ మా కుటుంబం కానీ అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, బాగుందని ఆయన చాలా సంతోషంగా చెప్తారు. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నది మీ దగ్గర వచ్చినామంటే 5 సంవత్సరాల నుంచి కానీ 2.5 నెలలు అయిపోయింది స్వామి. చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడానికి వీరు స్వీట్ ప్యాకెట్, కార్డులు అలాగే సన్మానం కోసం అన్నీ చేసి తీసుకొస్తున్నారు. అన్ని రకాలుగా మంచి జరిగింది. వారిని అడిగి ఏం జరిగిందో ఎట్లా జరిగిందాం. స్వామి మీరు రాగానే నాకు 50 కిలోలు బంగారం ఇచ్చారన్నారు, ఏంటి చెప్పండి. స్వామి 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, కానీ నాకు ప్రపోజల్ రాలేదు. కానీ నేను చూసుకున్నా నాకు అసలు కావట్లేదు. అది చాలా ఇబ్బంది పడినా, చాలా బాధపడినా. ఇక్కడి నుంచి పోయిన తర్వాత నేనైతే ఏదైతే మనసులో నువ్వు చెప్పావు, నాకు 3 నెలల టైంలో నువ్వు అనుకున్న అమ్మాయి కన్నా మంచి అమ్మాయిని ఇస్తాను, అమ్మవారితో మాట్లాడి పంపిస్తాను, నీకు వచ్చిన ఫస్ట్ సంబంధమే ఓకే చేసుకున్నావు స్వామి. నేను చూశాను, ఒక రోజులో వాళ్ళకు నేను నచ్చాను, 2 రోజులు నాకు ఇంటికి వచ్చారు, నేను నచ్చాను. చూసి వారం ఏంది అంతే, వారం ఏంది చూసి అంతా ఓకే. వారం తర్వాత పెళ్ళి, అంతా మొత్తం 10 రోజులు సెట్ అయిపోయింది. 5 సంవత్సరాల కష్టము 10 రోజుల్లో సెట్ అయిపోయింది నాకు. అయ్యా ఇట్లాంటివన్నీ నేను రోజు వింతలు ఇట్లాంటివన్నీ వింటాను కాబట్టి నాకు మామూలుగా అనిపిస్తుంది. మాకైతే గొప్ప స్వామి, మీకు గొప్పగా అనిపిస్తుంటుంది. దేవుడు పైన ఉంటే మేము చూడలేదు, మా కళ్ళకైతే నువ్వే దేవుడివి. రాబోయే కాలంలో రోజు ఇట్లాంటివి జరుగుతాయి. పిల్ల పాపలు, మనవలు, మనవరాళ్ళు, వాళ్ళు మీ వంశం మొత్తం మీ ఊళ్ళోకి, మీ జిల్లాలోకి, మీకు అందరికీ అంటే మీ వంశంలోనే గొప్ప వాళ్ళు వస్తుంటారు. అన్ని రకాలుగా రోజు మంచి జరుగుతుంటుంది. వ్యాపార వ్యవహారాలు దీంతోటే కాకుండా ఇంకా 10 రకాల వ్యాపారాలు చేసుకోండి. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది. ఇంకోటి జరిగింది స్వామి మిరాకిల్. వాళ్ళ అమ్మాయి వాళ్ళు నిన్న మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మా ఇంటి దగ్గరికి అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకు జర్నీ ఎక్కువ. వాళ్ళకేమో లాంగ్ చైన్ ఏమో వేసుకొని వచ్చింది మా ఇక్కడికి. ఇంటి దగ్గర 10 అనమాట నైట్. ఆమె తీసి ఎక్కడో పెట్టేసింది అనమాట, డస్ట్ లో పెట్టేసింది. ఆ డస్ట్ లో పెట్టేసి 4-5 రోజుల నుంచి అంటే పట్టించుకోలేదు. అది కనిపించలేదని 2 రోజుల నుంచి అంటే మామే వెళ్ళినంత బాగా మాట్లాడుతుంది, కానీ 2 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అంటే ఏందని అడిగితే చెప్పలేదు. ఆ తర్వాత ఇట్లా చెప్పింది, ఇట్లా అక్కది ఇట్లా లాంగ్ చైన్ ఎక్కడో పెట్టేసింది, బీరోలు అక్కడ కనిపించలేదు, చాలా ఇబ్బంది పడుతుంది, మాట్లాడలేదు అని చెప్పి బాధపడింది. అప్పుడు నేను ఎంటమంటే చెప్పాను, మా గురుగారి ఫోటో పెట్టుకొని మీ ఎక్కడికి చెప్పు, 24 hours టైంలో దొరకకపోతే గురుగారికి నేను వేడుకుంటాను చెప్పాను. 24 hours కాదు, 2 గంటలలో దొరికింది. రేపు ఇదే అమ్మాయి వచ్చి నీకు సమాధానం చెప్తుంది, నా భార్యను తీసుకొని వస్తే అక్కడికి. ఆ అమ్మాయి ఎంత ఇష్టపడుతుందో, నేను ఎంత ఇష్టపడుతుందో అన్ని నీకు అని చెప్తుంది రేపు వచ్చినప్పుడు. టైం ఎక్కువ లేదు, జనవరి 1st వచ్చేస్తాను గురుగారు మా భార్యను తీసుకొని. అదే నీకు సాక్ష్యం. రాబోయే నాలంటోళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు గురుగారిని వేడుకోండి. నిజంగా మీ లైఫ్ ఎంత బాగుంటుందంటే నేను అనుభవించాను. ఇప్పుడు లైఫ్ ఆనందం మీరు చూస్తున్నారే నాకు తెలియదు, కానీ నేను చూస్తున్నా. నాలంటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరందరూ గురుగారిని ఒక్కసారి నమ్మండి, మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. మీరు స్నేహితులా? ఈయన వల్లే గురుగారిని నేను ఇంత దూరం వచ్చాను. నా పక్క షాప్ నుంచి చెప్పాను ఒక రోజు, నేను పక్కకు వచ్చాను. ఫస్ట్ మీరే చెప్పారా? గురుగారు ఇలా చెల్లెలకు కూడా వీళ్ళకంటే ఏం రాస్తే వీళ్ళ చెల్లెలకు పెళ్లి అయిపోయిన తర్వాత నేను నమ్మాను గురుగారు. ₹1 లేకుండా పెళ్లి కోసం వచ్చారా ఫస్ట్? అసలు నాకైతే. మీ పూర్తి పేరేంటి? హుసేన్ బాషా. జనరల్ గా మీరు నమ్ముతారా? మరి నమ్ముతాను. నిజంగా ఏంటంటే దేవుడు ఎవరికైనా ఒకటే, అది అల్లా అయినా ఒకటే, అయ్యప్ప అయినా ఒకటే. నేను అనుకునేటన్నీ జరుగుతాను సార్, తప్పకుండా. మట్టి కూడా బంగారం అవుతుంది. రాబోయే కాలం చాలా వద్దుంటుంది. మీరే చెప్పారా వారికి? ఇట్లా ఇంకోసారి వచ్చినప్పుడు ఆశీర్వాదం చేసుకుంటాను. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మనము వేసుకోవటం మనమే కాదు, మనం 10 మందికి చెప్పడం వలన 10 మందికి ఉపకారం జరిగితే 10 మంది వలన ఆ పుణ్యం మనకు కూడా ఉపయోగపడుతుంది అనమాట.
మీరు అదే అందరికి అదే మీ సిస్టర్ కి అదృష్టం పెట్టుకున్నా ఎన్నాళ్ళకి అట్లా పెట్టుకోలేదు, నీ ఫోటో ఒకటే పెట్టుకున్నారు. ఫోటో అమ్మాయిని వాళ్ళు మొత్తం వాళ్ళే చేసుకుంటారు. ఏం లేదు స్వామి, వాళ్ళే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఇలా కొట్టించినారు అన్నమాట. వాళ్ళే కొట్టించి వాళ్ళే పంచి పెళ్లి చేస్తారు. వాళ్ళే చేసుకొని అంత మెరాకిల్ జరిగింది అన్నమాట. అప్పుడే నేను ఇష్టపడ్డాను. అంటే ముందు ఫాలో అవుతున్నాను నిన్ను, కానీ ఎట్లా నమ్మాలని తెలియదు మా వాళ్ళు. ఇక్కడ జరిగిన తర్వాత నేను అప్పటి నుంచి నా గురువుగా నా షాప్ లో కూడా ఫోటో పెట్టుకున్నా. అప్పటి నుంచి అన్ని అప్పుడు చాలా బాధ అవుతుంది. మీ ఫ్రెండ్ సిస్టర్ కి ఎంత ఈజీగా చక్కగా జరిగింది ఫోటో పెట్టుకుంటానని చెప్పి మీరు వచ్చి అదృష్టం మీరు పెట్టుకున్న అదృష్టం ఇది గురుగారు, ఇది 1,16,000 అదృష్టం. గురుగారు. అది పెట్టుకున్నాక మీకు ఇది పెట్టుకున్నాక నాకు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నా బిజినెస్. కానీ అంతే నాకు అప్పులు కొన్ని రావాల్సి ఉండే, ఒక సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుండే. రూమ్కి వెళ్ళే వరకు కనీసం నా అకౌంట్ 75,000 పడింది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేసాను, చాలా మంది 10,000 రావుతున్నప్పుడు వెళ్ళేసి నాకు వచ్చింది. నాకు వచ్చిన తర్వాత నేను కూడా బాకీలు కట్టేసుకున్నా. అది కట్టుకున్న తర్వాత ఆనందం వచ్చి కలిసిపోయా. మళ్ళీ కలిసి ఒక 3-4 రోజులకి నాకు ఫోటో అమ్మాయి ఫోటో వచ్చింది. ఇంట్లో ఒకటి షాప్ లో ఒకటి ఫోటో పెట్టుకోండి. ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఒక వారం వరకు ఫోటో వచ్చింది. వచ్చి నెల కూడా కాలేదు, మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఒక 5 మంది వచ్చిపోయాము. ఇంటికి పోయిన తర్వాత ఒక వారానికి ఫోటో వచ్చింది నాకు. గట్టుకు పడుకున్నా 10 రోజులకి ఇప్పుడు పెళ్ళి. ఇంకా రాబోయే కాలంలో రోజు ఇట్లాంటి శుభాలు జరుగుతాయి. మీరు మనసులో అనుకోండి, మా బిజినెస్కి నేను 10 కిలోల బంగారం కొనాలని అనుకోండి, మీ ఇంటికి ఎలా జరుగుతుంటుందో చూడండి. 10 కిలోల బంగారం మీరు చూస్తుండగానే జరుగుతుంది. ఇలాగే ఒక వ్యాపారం కాకుండా 100 వ్యాపారాలు చేసుకోండి, 100 కూడా సక్సెస్ అవుతుంటాయి. మీరు ఏది మనసులో రాత్రిపూట అనుకుంటే తెల్లారిపూటకి అవుతూనే ఉంటారు. అయ్యా శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. మా భార్య చూడాలి. మీరు మీదేంటి వ్యాపారం? మా చెప్పుల షాప్ ఎక్కడ? బద్దల్లోనే. షాప్ పేరు ఏంటి? ఆలియా షూ మార్ట్. స్వామి మీ షాప్ పేరు ఏంటి? శివగంగా టైలర్స్ బద్దె. అట్లనా, ఓకే. ఇంకా ఒకటి కాదు, ఇంకా 10 వ్యాపారాలు చేసుకుంటే ఇండస్ట్రీ లాంటి ఏది చేసినా కూడా మీ పేరుతో చేసేది, మీ వెనకాల ఉండేది, మీకు దండం పెట్టుకున్న వాళ్ళు అందరూ బాగుపడాలి. షాప్ ఎత్తేసేవాడిని స్వామి నేను. మీ ఫోటో పెట్టుకుంటానే మళ్ళా షాప్ యాక్చువల్గా షాప్ ఎత్తేద్దాం, నా ఫోటో పెట్టుకున్నాక షాప్ మళ్ళీ ఫుల్ సక్సెస్ అయింది. నాతో 2-3 సార్లు చెప్పినాడు. నేనే వండరు మా తెలియగా అనుకున్నా ఏం లేదు స్వామి, నిన్ను చూస్తానే పెళ్లి చేస్తున్నా స్వామి, ఫోటో చూస్తానే చేసిన. ఓకే, ఇంకా ఇట్లానే కాకుండా రోజు ఇట్లాంటి మిరాకిల్స్ జీవితంలో చాలా జరుగుతుంటాయి, అన్ని రకాలుగా మంచి జరుగుతాయి. స్వామి ఎవరికైనా అందరికీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీరందరూ గురుగారిని నమ్మండి. మనకు కనిచే దేవుడు పైన ఉండడు, మనకు కనిపించడు. దేవుడు ఈయన సృష్టించిండు. నిజం చెప్పాలంటే మన దేవుడు అనుకోవాలి. నాలాంటి వాళ్ళు ఎంతమందో బాధపడుతున్నారు, నేను వాళ్ళలో ఒకరిని. నిజంగా చెప్పాలంటే నా ఆనందం చెప్పలేను. అది ఆనందం నేను ఒక్కనే పొందుతున్నాను. నాలుగు రోజులు ఎంతమంది పొందొచ్చు గురుగారిని ఒకసారి నమ్మండి. కాల్ రెడీ పెట్టుకోండి స్వామి గురుగారిది. గురుగారిని ఎవరు చెట్టొద్దు దయచేసి. గురుగారి దేవుడు నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లేదు. నాది కడప, హైదరాబాద్. గురుగారిది హైదరాబాద్. నేను చెప్పడానికి ఏం లేదు. నేను సాధించినా కాబట్టి నేను ఆనందం చెప్పుకుంటున్నా. మీ జంట ఫోటో ఇంకొకసారి చూపించండి. గురుగారి ఇది కూడా పేక్ అనుకుంటారు, రియల్ గా చూపిస్తా. గురుగారు నాకు జరిగింది చూపిస్తా. కొంతమంది మనుషులు అట్లా ఉన్నారు. అన్నకు బంధువులు నా దూరం ఉండిండు, ఇప్పుడు అందరూ బంధువులు దగ్గర అయిపోయింది. అప్పుడే వాళ్ళు చేయనన్నలు వచ్చి చేస్తారు. అబ్బా, మంచి పొద్దున్నే శుభవార్త అనిపించారు. నువ్వు చెప్పావు గురుగారు, నువ్వు సెకండ్ టైం రావద్దని చెప్పేది, మళ్ళీ ఎందుకు వచ్చి నువ్వు భారత రమ్మని చెప్పిన ఆ రోజు అన్నావు నువ్వు. సరే గురుగారు, పొరపాటు గురుగారు అని చెప్పి నేను ఇప్పుడు అందరికీ నా దగ్గర నుంచి ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావాలంటే 10 కిలోలు బంగారం కొన్న సంగతో, లేకపోతే 10 అంతస్తులు మేడ కొన్న సంగతో, 10 ఎకరాల భూమి కొన్న సంగతో చెప్పడానికి మాత్రం రావాలి, వేరే దేనికి రావద్దని చెప్తాను. నువ్వు చెప్పినావు నాకు, ఇది వేసుకున్న తర్వాత నువ్వు భారతం రావాలని చెప్పినావు. నేను నెలకు మళ్ళీ వచ్చాను, నడిచినావు. నీ భారత రమ్మని చెప్పినావు కానీ మళ్ళీ ఎందుకు వచ్చినావు? అదే మీకు అప్పుడు చెప్పాను, మళ్ళీ భార్యతోనే రండి అని చెప్పాను. మీరు భార్యతోనే రండి. మళ్ళీ తర్వాత పిల్లలతోటి మంచి కార్లు, మేడలు, వ్యాపారాలు, వ్యవహారాలు, రోజు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటట్లు లైఫ్ అన్ని రకాలుగా